This is a circuit in which there is a battery having potential V, and this is a bulb through which the current passes. When the current passes, bulb starts glowing. Okay. So what is happening in this wire? ఈ wire లో ఏం జరుగుతుంది? మైక్రోస్కోపిక్ గా దాన్ని స్టడీ చేద్దాం. మైక్రోస్కోపిక్ గా లోపల ఈ వైర్ లో ఏమేమి జరుగుతాయి నాటకాలు చూద్దాం ఒకసారి. సో ఇది బ్యాటరీ మనం వైర్ కి కనెక్ట్ చేస్తున్నాం. చేస్తే ఇది పాజిటివ్ టర్మినల్, అది నెగిటివ్ టర్మినల్. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఎలా బిహేవ్ చేస్తుంది? వి షల్ డిస్కస్ అబౌట్ దట్. దీని ఒక ఎలక్ట్రాన్, ఇప్పుడు ఒకటే ఎలక్ట్రాన్ అన్ని అట్లే బిహేవ్ చేస్తుంది, కానీ నేను శాంపుల్ కోసం ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటా. ఇది నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ కదా. ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జా? అది ముందు పోవడానికి ట్రై చేస్తుంది, కానీ గుద్దుకుంటూ ఒకదాని ఒకటి అయాన్స్ తో ఎలక్ట్రాన్స్ తో గుద్దుకుంటూ బయటకు వస్తుంది అనమాట. స్ట్రైట్ గా రాలేదు, అన్ని దానిని గుద్దుకుంటూ బయటకు వస్తుంది. ఓకే. సో అన్ని దానిని గుద్దుకుంటూ బయటకు వస్తుంది కాబట్టి ఆ వెలాసిటీ ఏదైతే ఉంది కదా, మనము దాన్ని ఏమంటాం తెలుసా? డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఏమంటాం దాన్ని? డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ అంటే తెలుసా? డ్రిఫ్ట్ అంటే స్ట్రైట్ గా పోవడం కాదు, అది గుద్దుకుంటూ ముందు వెళ్ళడం. ఒకదాన్ని ఒకటి గుద్దుకుంటూ ముందుకు వెళ్ళడాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ఎ వైర్ ఎంత ఉంది? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎ వైర్? లెంత్ ఆఫ్ ఎ వైర్ ఇస్ ఎల్, విచ్ ఇస్ నథింగ్ బట్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ టైం అనమాట. డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ టైం. ఇప్పుడు చూడు, కరెంట్ కి ఫార్ములా ఏం తెలుసా? కరెంట్ అంటే చార్జ్ బై టైం కదా. ఓకే. క్యూ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎన్ ఇంటూ ఈ బై టీ. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇంటూ ఈ బై టీ. ఎన్ అంటే ఏమి? ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వాల్యూమ్ వి. ఓకే. సో ఎన్ మీన్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వాల్యూమ్ వి అనమాట. అంటే ఇక్కడ స్మాల్ ఎన్ అంటే క్యాపిటల్ ఎన్ బై వి అనమాట. సో స్మాల్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అని. క్యాపిటల్ ఎన్ అంటే స్మాల్ ఎన్ ఇంటూ వి. వాల్యూమ్ ఆఫ్ దిస్ ఈజ్ హౌ మచ్? వాల్యూమ్ అంటే ఏమి? దీనిది ఏరియా ఇంటూ లెంత్ అని. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ దిస్ వైర్ ఎంత? దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, దీని లెంత్ ఎల్. సో ఇప్పుడు క్యాపిటల్ ఎన్ ఏంటి మనకి కావాలి? సో క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ వి. వి అంటే ఏరియా ఇంటూ లెంత్, క్యాపిటల్ ఎన్. ఎన్ ఇంటూ ఏ. లెంత్ అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ టైం. సో ఎన్ కి ఇంత కథ ఉంది, అర్థమవుందా? మరొకసారి చెప్తా చూడు. క్యాపిటల్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వాల్యూమ్ వి అని. సో ఎన్. వాల్యూమ్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంత్. ఓకే. సో ఏరియా ఇంటూ లెంత్. లెంత్ అంటే మళ్ళీ లెంత్ అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ టైం. ఎందుకు? డిస్టెన్స్ అంటే వెలాసిటీ ఇంటూ టైం కాబట్టి. డిస్టెన్స్ అంటే వెలాసిటీ ఇంటూ టైం కాబట్టి. సో ఐ హావ్ టేకెన్ లెంత్ అనేది డిస్టెన్స్ లాంటిది కాబట్టి డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ టైం రాసినాను. ఓకే. ఇక్కడ వరకు ఇట్స్ ఓకే. సరే. సో నౌ ఐ ఈజ్ ఈక్వల్ టు, మన ఫార్ములా ఏమంటుంది? ఎన్ ఇంటూ ఈ బై టీ అంటుంది. ఎన్ ప్లేస్ లో ఎన్ ఏముంది? ఎన్ఏ విడి ఇంటూ టీ ఇంటూ ఈ బై టీ అనమాట. సో దీని నుంచి నీకు ఏమర్థం అవుతుంది? ఇక్కడ టీటీ క్యాన్సిల్ అయితే కరెంట్ కి కొత్త ఫార్ములా ఏమొస్తుంది? వాట్ ఈస్ ద న్యూ ఫార్ములా ఫర్ ద కరెంట్? కరెంట్ అంటే ఎన్ఈఏ వి ఇంటూ డి అనమాట. వి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ న్యూ ఫార్ములా ఫర్ కరెంట్. ఇది వచ్చేసి కరెంట్ కి కొత్త ఫార్ములా. ఓకేనా? సో కరెంట్ కి కొత్త ఫార్ములా మనకు వచ్చేసింది. ఏమని వచ్చింది? సో కరెంట్ కి కొత్త ఫార్ములా మనకి ఏమొచ్చింది? ఎన్ఈఏ విడి అనేది కొత్త ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు చూడు, ఇక్కడ ఒక నెగిటివ్ టెర్మినల్ తీసుకున్నాను, ఒక పాజిటివ్ టెర్మినల్ నేను తీసుకున్నాను. సరే, తీసుకుంటే ఏమైంది? నేను ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నాను, దాని ఇనిషియల్ వెలాసిటీ 0. ఇక్కడ పెడితేనే వెలాసిటీ 0, కానీ అది ముందుకు వెళ్తుంది. ఓకే, ముందుకు గుద్దుకుంటూ వెళ్తుంది కాబట్టి డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం దాన్ని. ఇక్కడ నుంచి అది పోవడానికి ఎంత డిస్టెన్స్, ఎంత టైం తీసుకుంది? స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టౌ అంటాం దాన్ని. ఈ సింబల్ ని టౌ అంటాం. ఇప్పుడు చూడు, మన ఫార్ములా ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. v అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, u0 a ఇంటూ టౌ. టౌ అంటే ఏం తెలుసా? దీన్ని రిలాక్సేషన్ టైం అంటాం. ఎందుకు రిలాక్సేషన్ టైం అంటామంటే, ఒక ఎలక్ట్రాన్ గుద్దుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్ట్రాన్ కి గుద్దుకోవడానికి ఏదైతే టైం గ్యాప్ వస్తే చూడు, ఆ టైంలో అది రిలాక్స్ చేస్తుంది. దాన్ని రిలాక్సేషన్ టైం అంటాం. ఓకే. సో విడి ఈజ్ ఈక్వల్ టు ఏటీ వచ్చేసింది మనకి. ఓకే. సో ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాము ఇంతకుముందు? ఫోర్స్ అంటే క్యూ ఇంటూ ఈ అని నేను చెప్పుకున్నా ఎలక్ట్రోస్టాటిక్స్ లో. ఎఫ్ అంటే ఏమి? ఇంకో ఫార్ములా ఎం ఇంటూ ఏ అని చెప్పుకున్నాం. ఈ రెండుని క్లబ్ చేస్తే మనకు ఒక కొత్త ఫార్ములా వస్తుందని చెప్పుకున్నాం. ఏమది? దీని రెండు నుంచి మనకు కొత్త ఫార్ములా వస్తుంది. ఏదది? ఎం ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈ. ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈ బై ఎం వస్తుంది. ఇది తీసుకుపోయి ఎడేస్తే డ్రిఫ్ట్ వెలాసిటీ ఏమవుతుంది? ఇక్కడ క్యూ ఇంటూ ఈ ఇంటూ ఎం ఇంటూ టౌ వస్తుంది. అర్థమైందా?
ఇది డ్రిఫ్ట్ వెలాసిటీకి కొత్త ఫార్ములా. ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా తీసుకొని ఇక్కడ వేస్తాం మనం దీంట్లో. ఏమి ఆ ఫార్ములా తీసుకుపోయి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు కరెంట్ కి కొత్త ఫార్ములా వస్తుంది. యూ విల్ గెట్ ద న్యూ ఫార్ములా ఫర్ కరెంట్. వాట్ ఈస్ దట్ ఫార్ములా? I is equal to NEA. VD అంటే ఏమి? Q ఇంటూ E. ఓకే, ఇక్కడ Q అంటే ఏమి? ఇక్కడ N ఇంటూ E. సింగిల్ ఎలక్ట్రాన్ తీసుకుంటే N ఈక్వల్ టు 1 అవుతుంది. సో Q ఈక్వల్ టు E అవుతుంది. అర్థమైందా? సో డ్రిఫ్ట్ వెలాసిటీ కొత్త ఫార్ములా ఏమి ఇప్పుడు? Q ప్లేస్ లో స్మాల్ e ఇంటూ క్యాపిటల్ E బై M ఇంటూ టౌ. దీని నుంచి ఈ ఫార్ములా వచ్చింది. ఇప్పుడు NEA VD ప్లేస్ లో ఏం రాస్తావు? E బై M ఇంటూ టౌ. Okay, so what you are getting now? I is equal to NE square A into E by M into tau. అర్థమైందా? ఇదేంది? ఇది కరెంట్ కి ఫార్ములా. కరెంట్ కి కొత్త ఫార్ములా, కరెంట్ ది ఫస్ట్ ఫార్ములా, కరెంట్ ది సెకండ్ ఫార్ములా. సో వాట్ ఈస్ ద సెకండ్ ఫార్ములా ఫర్ కరెంట్ హియర్ నౌ? కరెంట్ కి సెకండ్ ఫార్ములా ఏంటి? I is equal to N E square ఏమి. తర్వాత నేను ఇంకో విషయం చెప్పినాను మీకు. ఏమని? E is equal to V by D అని చెప్పినా లేదా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ బై డిస్టెన్స్ అని చెప్పిన. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి లెంత్ ఆఫ్ ఎ కండక్టర్ కాబట్టి V బై L రాయచ్చా? E ఈజ్ ఈక్వల్ టు V బై L రాయచ్చా? సో ఇంతవరకు ఇది వచ్చింది. చూడనీకే చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది, కానీ మళ్ళీ సెకండ్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ఈజీ అవుతుంది. సో ఇదంతా ఏమేమో అనిపిస్తుంది కానీ NEA. సో ఈ ప్లేస్ లో ఏం రాస్తా? ఇప్పుడు నేను V బై L రాస్తా. ఈ ప్లేస్ లో V బై L రాస్తే నాకు ఏమొస్తుంది? NE స్క్వేర్ A. ఈ ప్లేస్ లో ఫస్ట్ టౌ రాసేస్తాను, తర్వాత M రాసేస్తాను. ఈ రైట్ సైడ్ ఉంటుంది అనుకుందే V బై L అవుతుంది. అర్థమైందా? చూడు, ఇది కరెంట్ కి కొత్త ఫార్ములా. ఈ ఫార్ములా నుంచి ఇంకో ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు V పైన పెట్టుకుంటే కింద ఏమేముంది? ML బై NE స్క్వేర్ A ఇంటూ టౌ. బాగా చూసుకో ఇది ఏమి. సో ఫస్ట్ I ఈజ్ ఈక్వల్ NEA VD వచ్చింది. మళ్ళీ VD అంటే ఏమి? QE బై M ఇంటూ T. Q అంటే E ఇంటూ E బై M ఇంటూ E, M ఇంటూ టౌ. ఇక్కడ VD ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇదంతా వస్తుంది. దీని నుంచి నీకు E ఈజ్ ఈక్వల్ టు V బై L వేసుకుంటే పైన V, కింద L వస్తుంది. V బై L. సో V పైన పెట్టుకుని ఇది మొత్తం కింద పెట్టుకుంటే ఇట్ ఈస్ V బై R అన్నమాట. ఓమ్స్ లా ప్రకారం ఇది I ఈజ్ ఈక్వల్ టు V బై R. సో R అంటే ఏం తెలుసా? M బై NE స్క్వేర్ టౌ రాసుకుంటే సపరేట్ గా. ఓకే, సో ఇఫ్ రైట్ టౌ హియర్, వాట్ ఈస్ లెఫ్ట్ అట్ ద రైట్ సైడ్? L బై A మిగులుతుంది రైట్ సైడ్. సో దీని నుంచి నీకు ఏమొస్తుంది? R ఈజ్ ఈక్వల్ టు రో L బై A. ఏమి ఇది రెసిస్టెన్స్ కి ఫార్ములా. ఇది దీని నుంచి నీకు ఏమర్థమవుతుంది? ఇది దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ ఫార్ములాని నేను ఈ మొత్తము I ఈజ్ ఈక్వల్ టు V బై R అనుకుంటే R ప్లేస్ లో ఇది ఉంది కదా, ఇది రాసుకున్నా. మరి ఎలా రాసుకున్నా? నేను L ని A ని సెపరేట్ చేసి మిగతాది రాసుకున్నా. ఇది రో వచ్చింది. రో అంటే ఏమి? రెసిస్టివిటీ. సో రెసిస్టివిటీకి కొత్త ఫార్ములా మనకి ఏమొచ్చింది ఇప్పుడు? వాట్ ఈస్ ద ఫార్ములా వి గాట్ ఫర్ రెసిస్టివిటీ నౌ? ఓకే, సో వి గాట్ ద ఫార్ములా ఫర్ రెసిస్టివిటీ. దీని నుంచి రెసిస్టివిటీ వచ్చింది మళ్ళీ. సో రెసిస్టివిటీ అంటే ఏమి? రెసిస్టివిటీ ఈజ్ నథింగ్ బట్ MNE స్క్వేర్ టౌ. ఇది రెసిస్టివిటీకి ఫార్ములా. తర్వాత దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టివిటీ. దెన్ వాట్ ఈస్ కండక్టివిటీ? కండక్టివిటీ అంటే ఏమి? 1 బై రో, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అంటే ఆపడం, కండక్టివిటీ అంటే పంపించడం. దానికి దీనికి రెసిప్రోకల్. రెసిప్రోకల్ చేస్తే కింద ఏమొస్తుంది? MNE స్క్వేర్ టౌ పైకి వస్తుంది. ఇది కండక్టివిటీకి ఫార్ములా. ఏం బాబు? సో తల కిందలు చేస్తే కండక్టివిటీ అయింది. సో కండక్టివిటీకి సింబల్ ఏమి? కండక్టివిటీ అంటే సిగ్మా. ఏంటది? సిగ్మా. సో సిగ్మాకి ఫార్ములా ఏమి ఇప్పుడు? సిగ్మా అంటే NE స్క్వేర్ టౌ బై M. గుర్తుపెట్టుకో, ఒకదాని నుంచి ఒకటి లింక్ ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ కాకూడదు, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది ఇది. సో కండక్టివిటీకి ఫార్ములా వచ్చింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ? కరెంట్ డెన్సిటీ అంటే J. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ లెటర్ J అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ దిస్ J హియర్? కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ పాసింగ్ పర్ యూనిట్ ఏరియా. ఒక వైర్ తీసుకున్నావు, ఆ వైర్ లో కరెంట్ పాస్ అవుతుంది, దాని క్రాస్ సెక్షన్ ఏరియా A. సో కరెంట్ డెన్సిటీ ఇస్ నథింగ్ బట్ కరెంట్ పాసింగ్ పర్ యూనిట్ ఏరియా. కరెంట్ అంటే NEA VD బై A కొట్టుకుని పోతుంది. J అంటే ఏమి ఇప్పుడు? NE VD. VD అంటే U ప్లస్ AT, A టౌ.
ఏ డ్రిఫ్ట్ వెలాసిటీ ఏ అంటే ఈ ఇంటూ క్యాపిటల్ ఈ బై ఎం ఇంటూ టౌ, తెలుసా లేదా? ఇప్పుడే చెప్పింది. ఆ వీడి ఇట్లా వేసుకుంటే కరెంట్ డెన్సిటీ ఇది ఒక ఫార్ములా, ఫస్ట్ స్టార్టింగ్ ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా ఏమి ఎన్ఈ విడి, విడి అంటే ఈ ఇంటూ ఈ బై ఎం ఇంటూ టౌ. సో కరెంట్ డెన్సిటీకి కొత్త ఫార్ములా ఏమి ఎన్ఈ స్క్వేర్ ఈ బై ఎం ఇంటూ టౌ. ఓకే, అర్థమైందా? అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్ నౌ? సో ఇందులో నుంచి నేను ఏం చేస్తా అంటే ఈని బయటికి తీసుకుంటా, ఈ స్క్వేర్ టౌ ఇంటూ ఈ. సో ఇందులో నుంచి నీకు ఏమర్థం అవుతుంది? ఇందులో నుంచి ఒక విషయం ఏమర్థం అవుతుందంటే జే ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈ అని. సిగ్మా అంటే ఏమి? ఎంఈ స్క్వేర్ టౌ బై, సారీ ఇది ఎన్ కదా, సారీ. సో దిస్ ఈజ్ ఎన్. సో ఎన్ఈ స్క్వేర్ టౌ బై ఎం ఈజ్ కాల్డ్ యాజ్ సిగ్మా. చూడు, ఆ నుంచి ఈడికి ఈ నుంచి ఈడికి ఇట్లా. ఓకేనా? సో వచ్చేసింది సిగ్మా వాల్యూ నీకు వచ్చేసింది. సో కరెంట్ డెన్సిటీది చరిత్ర ఇది. కరెంట్ డెన్సిటీ అయిపోయింది అనుకో, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం తెలుసా? మొబిలిటీ. మొబిలిటీ అంటే మ్యూ. అంటే మొబిలిటీ అంటే ఏం తెలుసా దాని మీనింగ్? నువ్వు ఏదైనా వైర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఒక బ్యాటరీ పెట్టడాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. దీని పొటెన్షియల్ వి అయితే ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ కనెక్షన్స్ ఇస్తాం మనం. ఏదైనా ఒక వైర్ కి నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏమి? ఒక దిక్కంతా పాజిటివ్ ఒక దిక్కంతా నెగిటివ్ పెట్టి లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ని మోటివేట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఏమవుతుంది? ఈ ఎలక్ట్రాన్స్ లోపల ఏమవుతుంది? లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? ఇక్కడ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఒకదాని ఒకటి గుద్దుకుంటూ ముందుకు వస్తాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల. అంటే దాని లోపల డ్రిఫ్ట్ వెలాసిటీ క్రియేట్ అవుతుంది. దాన్నే మొబిలిటీ అంటాం. మొబిలిటీ అంటే ఏమి? డ్రిఫ్ట్ వెలాసిటీ క్రియేటెడ్ ఇన్ ఎ వైర్, ఇన్ ఎ కండక్టర్ when you apply electric field. Understand? So drift velocity produced in electron when you apply electric field is called as mobility. Mobility అంటే ఏమి? ఒక దాంట్లో మూవ్మెంట్ రావాలి అంటే నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయాల్సిందే. మీలో హార్డ్ వర్కింగ్ నేచర్ రావాలి అంటే నేను డైలీ కొంచెమన్నా మోటివేట్ చేయాలి. మంచి అమ్మాయి దొరుకుతుంది బాబు, మంచి అందమైన అమ్మాయి దొరుకుతుంది, అమ్మాయి అయితే అందమైన అబ్బాయి దొరుకుతాడు, డాక్టర్ దొరుకుతాడు, మంచి ఫ్యామిలీ సెట్ అవుతుంది. రోజు మోటివేట్ చేయాలి మీకు. చేస్తే అప్పుడు కొంచెం ఎలక్ట్రాన్ ముందుకు సాగుతుంది. సో ఈ వెలాసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంపల్సరీ. ఓకేనా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడు ఇది మొదటి ఫార్ములా అన్నమాట మొబిలిటీకి. నెక్స్ట్ ఫార్ములా ఏమి? విడి అంటే ఈ ఇంటూ క్యాపిటల్ ఈ బై ఎం ఇంటూ టౌ అని చెప్పలే? ఎందుకు చెప్పినది? సో ఒక ఎలక్ట్రాన్ ఈ నుంచి మొదలైతే ఇటు పోయింది అనుకో, ఫైనల్ వెలాసిటీ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఎలక్ట్రాన్ మొదలయ్యేది జీరో వెలాసిటీలో, ఇది డ్రిఫ్ట్ వెలాసిటీ ఏ. ఇప్పుడు ఎఫ్ అంటే ఏమి? క్యూ ఇంటూ ఈ. ఎఫ్ అంటే ఏమి? ఎం ఇంటూ ఏ. ఇంకోటి క్యూ ఒకటే ఎలక్ట్రాన్ ఉంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ క్యాపిటల్ ఈ. ఇది 1 ఇది 2 తీసుకుంటే ఎం ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ క్యాపిటల్ ఈ. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ క్యాపిటల్ ఈ బై ఎం. అంటే ఏ ప్లేస్ లో ఏం రాస్తావు? ఈ ఇంటూ క్యాపిటల్ ఈ బై ఎం ఇంటూ టౌ రాస్తావు. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే కింద ఈ మిగిలిందా? ఇదంతా డ్రిఫ్ట్ వెలాసిటీ కదా, అవునా కదా? ఇదంతా డ్రిఫ్ట్ వెలాసిటీ. సో మొబిలిటీ అంటే ఏమి? డ్రిఫ్ట్ వెలాసిటీ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఇంటూ క్యాపిటల్ ఈ బై ఎం ఇంటూ టౌ డివైడెడ్ బై ఈ. ఈ గెట్స్ క్యాన్సల్. మొబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ టౌ బై ఎం ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ఫార్ములా. అండర్స్టూడ్ వాట్ ఐ సేయింగ్? ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐ సేయింగ్? సో మొబిలిటీ వచ్చేసింది. అర్థమవుతుందా? సో దీని నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ బయటకు వచ్చేసింది. ఏంటిది ఆ కొత్త కాన్సెప్ట్ అంటే యూ హ్యావ్ కమ్ టు నో దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ రో ఎల్ బై ఏ. సో దీని నుంచి నీకు ఏం అర్థం అవుతుంది? లెంత్ ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. ఒకవేళ దీన్ని రో ఎల్ బై పై ఆర్ స్క్వేర్ రాసుకుంటే, బికాస్ కండక్టర్ కదా ఇది, కండక్టర్ అంటే సిలిండర్ లెక్క ఉంటుంది, ఏరియా వచ్చేసి పై ఆర్ స్క్వేర్ అవుతుంది, లెంత్ వచ్చేసి ఎల్ అవుతుంది, ఇది ఏరియా అనమాట. ఓకే, సో ఏరియా ప్లేస్ లో ఇది రాసుకుంటే రేడియస్ రెసిస్టెన్స్ ఇస్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. రాయొచ్చా? రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లెంత్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, ఫ్రీ అయిపోతుంది కరెంట్. లెంత్ ఎక్కువైంది అనుకో రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. లెంత్ ఎక్కువైతే రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, లెంత్ ఎక్కువైతే రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. లెంత్ ఇంక్రీజెస్, డైరెక్ట్ రిలేషన్ కదా ఇది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఓకే, ఇఫ్ length of wire is
doubled. If length of a wire is doubled, what happens to resistance అంటాడు. అంటే సో లెంత్ L1 ఈక్వల్ టు L, L2 ఈక్వల్ టు 2L అయితే R2 by R1 is equal to L2 by L1. సో R2 by R1 is equal L2 అంటే 2L, L1 అంటే L. క్యాన్సిల్ అయితే రెసిస్టెన్స్ is equal to 2R1. రెసిస్టెన్స్ is equal to డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లెంత్ అన్నప్పుడు లెంత్ డబుల్ అయితే రెసిస్టెన్స్ డబుల్ అవుతుందనే కదా మీనింగ్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సగం అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది? డబల్ అవుతుంది. ఇన్వర్స్ రిలేషన్. ఏరియా డబల్ అయితే రెసిస్టెన్స్ హాఫ్ అవుతుంది. ఇన్వర్స్ రిలేషన్. ఒక డబల్ అయితే ఒక సగం కావాల్సిందే. ఇదేంటి ఇది ఎప్పుడు పాసిబిలిటీ? ఒక వైర్ కి ఇంకో వైర్ యాడ్ చేస్తే, ఒక వైర్ కి ఇంకో ఎక్స్ట్రా వైర్ బయట నుంచి తెచ్చి యాడ్ చేయాలా? ఒక వైర్ కి ఇంకో వైర్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే దాని ఏరియా డబల్ అవుతుంది. ముందు ఏరియా ఏ ఉండింది, రెండు కలిపినందుకు 2A అయింది. ఎక్స్ట్రా వైర్, ఇదంతా ఎక్స్ట్రా యాడ్ చేసే కేసులు. ఎక్స్ట్రాలు ఎక్స్ట్రా కాకుండా నెక్స్ట్ ఏం తెలుసా? నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచ్చింగ్. స్ట్రెచ్చింగ్ కేసెస్. స్ట్రెచ్చింగ్ అంటే ఒక వైర్ నేను ఇంత తీస్తే దాన్ని నేను అగ్గిలో పెట్టి మంటలో పెట్టి హీట్ చేసి దీని లెంత్ ని పెంచేసినాం. లెంత్ ఫస్ట్ L1 L ఉంది, నెక్స్ట్ L2 అని వచ్చేసి డబల్ L అయింది. అంటే నువ్వు ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలే, ఉన్నదాన్నే మెల్ట్ చేసి మౌల్డ్ చేసి లాగినావు, స్ట్రెచ్ చేసినావు. ఉన్న వైర్నే స్ట్రెచ్ చేస్తే కేస్ డిఫరెంట్. ఎక్స్ట్రా వైర్ యాడ్ చేస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L. ఉన్న వైర్ నే నువ్వు లెంత్ ఇంక్రీజ్ చేస్తే కేసు డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు లెంత్ డబల్ అయింది కానీ ఏదో ఒక ఫిజికల్ క్వాంటిటీ సేమ్ ఉంటుంది. ఏంటది? ఏంటి సేమ్ ఉంటుంది దాంట్లో? ఇప్పుడు ఏదైనా ఎలాస్టిక్ చెడ్డిది ఎలాస్టిక్ లాగినాం అనుకో, లెంత్ పెరుగుతుంది, అక్షరాలు చిన్నగా అవుతాయి చెడ్డిది. ఇక్కడ లెంత్ పెరిగితే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చిన్నగా అవుతుంది, కానీ ఒకటి సేమ్ ఉంటుంది. ఏంటది? వాల్యూమ్. ఈడెంత వాల్యూమ్ ఉంటుందో ఈడంతే వాల్యూమ్ ఉంటుందా లేదా? ఏమంటావు? సో వాల్యూమ్ అంటే ఏమి? ఏరియా ఇంటూ లెంత్. ఇప్పుడు మన ఫార్ములా ఏమంటుంది? రో ఎల్ బై ఏనే కదా బేసిక్ ఫార్ములా అయితే. బేసిక్ ఫార్ములా అయితే రో ఎల్ బై ఏనే కదా. ఇప్పుడు నాకు లెంత్ రిలేషన్ కావాలి, ఏరియాకి నాకు అవసరం లేదు. ఏరియాకి నాకు అవసరం లేదు, లెంత్ కావాలి. ఇప్పుడు ఉన్న వైర్ని లాగి లెంత్ డబుల్ చేస్తే రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే నాకు ఏరియా అవసరం లేదు. సో ఏరియాని రీప్లేస్ చేస్తాను. ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ బై లెంత్ రాస్తాను. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ ప్లేస్ లో వి బై ఎల్ రాస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ స్క్వేర్ బై వి అవుతుంది. నేనేం చెప్పినాను? ఏదైనా వస్తువుని ఉన్నదాన్ని లాగితే, ఇప్పుడు చివింగం ఇంత ముద్ద వస్తుంది కదా, దాన్ని బట్టి లాగితే వాల్యూమ్ సేమ్ ఉంటుంది లేదా? వాల్యూమ్ సేమ్ ఉంటుంది. నువ్వు లెంత్ అన్న పెంచుకో, ఏదైనా పెంచుకో, ఏదైనా చేసుకోండి, వాల్యూమ్ అయితే మారదు కదా. సో ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి దీన్ని పీకి వాడేస్తావు. సో రెసిస్టెన్స్ ఇది కూడా కాన్స్టెంటే. రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. స్ట్రెచింగ్ కేసెస్ లో వాడు చెప్తే స్ట్రెచింగ్ అంటాడు, లేకపోతే మెల్టెడ్ అండ్ డ్రాన్ ఇంటూ నెక్స్ట్ లెంత్ వేర్ హూజ్ లెంత్ ఇస్ డబుల్డ్ అంటాడు. ఇలాంటి కేసెస్ బొచ్చడు ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ లో. ఇలా అంటాడు. అలా అన్నప్పుడు లెంత్ ఇస్ డబుల్డ్ అంటే రెసిస్టెన్స్ ఏమవుతుంది? 4 times. అవును కదా. ఒకటి డబల్ అంటే స్క్వేర్ 4 times. లెంత్ ఇస్ డబుల్డ్ 4 times. అండర్స్టాండ్? ఓకే. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనము? ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంత ఉంది, దాన్ని మెల్ట్ చేసి మళ్ళీ చిన్న వైర్ తయారు చేసినాను. ఏమైంది? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఫస్ట్ ఏ అయితే ఇప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డబల్ అయింది. కొత్త వైర్ తీసుకుని యాడ్ చేయలే, ఉన్న వైర్ ని మెల్ట్ చేసి చిన్న సైజ్ చేసినాను. లెంత్ తగ్గిస్తే ఏరియా పెరిగిపోతుంది. వాల్యూమ్ అయితే సేమ్ కదా, ఈడెంత వాల్యూమో ఆడంతే వాల్యూమ్ కదా. ఇప్పుడు రిలేషన్ ఏంటి మనకు కావాల్సింది? ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. నాకు లెంత్ తో అవసరం లేదు, ఇప్పుడు ఏరియాతో సంబంధం ఉంది. సో వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్, ఏరియా ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ బై లెంత్. సరే ఇప్పుడు నాకు లెంత్ కాదు కదా కావాల్సింది, సో లెంత్ ప్లేస్ లో వాల్యూమ్ బై ఏరియా రాస్తాం. లెంత్ నాకు వద్దు, ఏరియాతో సంబంధం ఇప్పుడు. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ ప్లేస్ లో ఏం రాస్తావు? వి బై ఏ అంటే వి బై ఏ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కాన్స్టెంట్స్ ఏవేవి? రో కాన్స్టెంటే, వాల్యూమ్ మారదు అది కాన్స్టెంటే, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఉన్న వైర్ ని అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. ఉన్న వైర్ ని అడ్జస్ట్ చేసి సైజ్ తగ్గించి లెంత్ తగ్గిస్తే ఏరియా డబుల్ అవుతుంది. ఉన్న వైర్ ని అడ్జస్ట్ చేస్తే రెసిస్టెన్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఏరియా డబుల్ అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది? 1/4 అవుతుంది. అర్థమైందా? ఇది ఒక కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ ఏమి? రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా హోల్ స్క్వేర్ అని చెప్పినారా లేదా నేను? కానీ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పై ఆర్ స్క్వేర్ కదా. ఇప్పుడు దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత? పై ఆర్ స్క్వేర్.
అంటే రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ పవర్ 4. రెసిस्टेंस इज इनवर्सली प्रोपोर्शनल टू r पावर 4. जाते हैं बेटा, ऐसा 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 दरवाजा बंद कर लो. అర్థమవుతుంది బాబు. ఇప్పుడు ఈ కేసులో ఈడ రెసిస్టెన్స్ రేడియస్ ఆర్ ఉంది, ఈడ రేడియస్ డబుల్ అయింది అనుకుందాం. రేడియస్ డబుల్ అయితే ఇదేమవుతుంది? రేడియస్ డబుల్ అయితే రెసిస్టెన్స్ 1/16 1/16 టైమ్స్ అవుతుంది. ఎందుకు? 2 కదా, 2 2 जा 4 4 2 जा 8 8 2 जा 16. అండర్స్టూడ్. స్ట్రెచింగ్ కేసెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యాడింగ్ ఎక్స్ట్రా లెన్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఏమి ఇంకో మోడల్ ఏంటి ఎక్కువ అడిగేది? ఎక్కువ వచ్చేసి ఈజ్ ఆస్కింగ్ దిస్ టైప్ ఆఫ్ మోడల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక బ్యాటరీ, ఇక్కడ ఒక బ్యాటరీ, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, కింద ఒక రెసిస్టెన్స్. దిస్ టైప్ ఆఫ్ మోడల్స్ ఆర్ రెగ్యులర్లీ ఆస్క్డ్. 7 ohms, 2 ohms, 1 ohm, battery 10 volts, 5 volts, like this. Okay, now just see here how to solve this type of problems where he is asking us to find out the current anamata. Okay, so current గురించి అడుగుతున్నాడు. కరెంట్ ఎంత ఇక్కడ? ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక లూప్ వేసుకుంటాం. క్లాక్ వైజ్ అన్న వేసుకో, యాంటీ క్లాక్ వైజ్ అన్న వేసుకో, ఏదో ఒక లూప్ వేసుకుంటాం. ఇప్పుడు కరెంట్ ఏ డైరెక్షన్ లో పోతుంది చూసుకో. కరెంట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ కదా, ఇక్కడ కూడా పాజిటివ్ టు నెగిటివ్. ఏంద్రనైనా ఈ బ్యాటరీ కూడా ఇట్లా పోతుంది, ఈ బ్యాటరీ ఇట్లా పోతుంది. అసలు డైరెక్షన్ ఏంటి అంటే డామినేటింగ్ సైడ్ పోతుంది. ఎవరు డామినేటింగ్ ఇందులో? 10 volts డామినేటింగ్. సో ఆల్వేస్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ లైక్ దిస్. అంటే కరెంట్ ఇలా పోతుంది. కరెంట్ ఇట్ ఈస్ మూవింగ్ లైక్ దిస్. I అండ్ I. ఓకే, నౌ హియర్ కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేసే ముందు ఒక చిన్న రూల్ తెలిసి ఉండాలి. ఏంటది? దేర్ ఇస్ ఎ వైర్ ఇన్ విచ్ ద కరెంట్ ఈస్ పాసింగ్, ఇది రెసిస్టెన్స్ R. ఏమి ఇప్పుడు కరెంట్ ఇట్లా పోతుంది అంటే ఒకసారి ఊహించుకో, నీ పొలంలో నీళ్ళు ఇలా పారుతున్నాయి, ఇట్లా వాడుతున్నాయి, ఇట్లా వాడితేనే నీకు అర్థమైపోతుంది ఇది ఎచ్చు, ఇది తగ్గు కాబట్టి నీకు ఇట్లా పోతుంది. కరెంట్ ఎట్లా పోతుందంటే నీకు అర్థమైపోతుంది ఇది హయ్యర్ పొటెన్షియల్ ఉండొచ్చు, ఇది లోయర్ పొటెన్షియల్ ఉండొచ్చు, అందుకోసమే కరెంట్ ఎట్లా పోతుంది. నువ్వు తీసుకున్న లూప్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంది. లూప్ డైరెక్షన్ అంటాం. లూప్ అంటే మనం తీసుకున్న డైరెక్షన్. నువ్వు కరెంట్ దారిన వెళ్ళిపోతున్నావు, ఏ దారిన కరెంట్ పోతుందో అదే దారిన పోతున్నావు. అంటే నువ్వు నీళ్ళతో పాటు కొట్టుకొని పోతున్నావు. నీళ్ళతో పాటు కొట్టుకొని పోతే బతుకుతావా, సస్తావా? సస్తావు. అంటే మైనస్ పొటెన్షియల్ డ్రాప్ ఏమైతుంది ఇక్కడ? -I × R అవుతుంది. నీళ్ళతో పాటు కొట్టుకొని పోతే -I × R. ఇదే వైరు రెసిస్టెన్స్ R, కరెంట్ ఇలా పోతుంది అంటే ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోయర్ పొటెన్షియల్. నీ లూప్ ఇట్లా ఉంది. ఇప్పుడు కరెంట్ వచ్చిందంటే ఊహించుకో, నీళ్ళు వస్తున్నట్ల, నీళ్ళు ఇట్లా వస్తుంది, నువ్వు ఇట్లా ఇరుకున్నావు అగెనిస్ట్ గా, అంటే నువ్వు గజయితగాడివి, బతికి బయటపడతావు. నీళ్ళతో వాటే కొట్టుకొని పోతే ఎట్లా? నీళ్ళకి అగెనిస్ట్ గా పోతున్నట్టే ప్లస్ పాజిటివ్, బతికే ఛాన్సెస్ 100%. I × R ప్లస్ I × R. సో లూప్ కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ సేమ్ ఉంటే మైనస్ పోతావు, కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ ఆపోజిట్ ఉంటే బతుకుతావు, గజయితగాడివి నువ్వు. సో దిస్ ఈస్ ద వన్ కేస్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ ఉంది, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. నీ లూప్ ఈ డైరెక్షన్ లో ఉంది. పాజిటివ్ అంటే హయ్యర్ పొటెన్షియల్, నెగిటివ్ అంటే లోయర్ పొటెన్షియల్. పాజిటివ్ నుంచి నెగిటివ్ పోతున్నావు అంటే తగ్గుతున్నావు. అట్లా నెగిటివ్ అంటే ఈఎంఎఫ్ ఏమవుతుంది? -C అవుతుంది. ఇప్పుడు బ్యాటరీ కనెక్షన్ ఇలా ఉంది, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. నీ లూప్ ఇట్లా ఉంది అంటే హయ్యర్. పాజిటివ్ అంటే హయ్యర్ పొటెన్షియల్ అని, నెగిటివ్ అంటే లోయర్ పొటెన్షియల్ అని. ఇప్పుడు నీ లూప్ ఈ డైరెక్షన్ లో ఉంది అంటే లోయర్ నుంచి హయ్యర్ పోతే పాజిటివ్ కదా, మెట్ ఎక్కినట్లా, ఇది మెట్టు దిగినట్లను నెగిటివ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా అర్థం చేసుకుంటే ఏమి కిర్చాఫ్స్ లా ఏమంటుంది అంటే, చూడు ఇక్కడ కిర్చాఫ్స్ లా ఈ కేసులో ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లూప్ తీసుకున్నాం, ఈ బ్యాటరీ నుంచి మొదలై లోయర్ నుంచి హైయర్ అవుతుందా లేదా అంటే +10V అని. ఇది హయ్యర్ నుంచి లోవర్ పోతుంది అంటే -5 అని, -5 ఇది. ఓకే, ఇక్కడ కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ సేమా లేదా అంటే ఇది I కదా, -I, ఇది I, -I × R, ఇది -I × R. I × R అంటే I అంటే
R1 కాబట్టి ఇక్కడ కూడా కరెంట్ అయిపోతుంది. కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ సేమ్ ఉంది అంటే -7 ఇంటూ I అని ఏం బాబు. ఇక్కడ కూడా కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ సేమ్ ఉంది అంటే -2 ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు 0. సో కిర్చాఫ్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్ అండ్ ఈఎంఎఫ్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్జిబ్రిక్ సమ్ అంటే పాజిటివ్ ఉండని నెగిటివ్ ఉండని ద ఆల్జిబ్రిక్ సమ్ ఇస్ గోయింగ్ టు బి 0. ఈఎంఎఫ్ అయితే ప్లస్ ఈఎంఎఫ్ రాస్తావు మైనస్ ఈఎంఎఫ్ రాస్తావు లూప్ ని బట్టి ఈ లూప్ డైరెక్షన్ ని బట్టి. పొటెన్షియల్ డ్రాప్స్ అంటే V ఈజ్ ఈక్వల్ టు IR అని. కరెంట్ డైరెక్షన్ లూప్ డైరెక్షన్ సేమ్ అంటే నెగిటివ్ తీసుకుంటావు లేదంటే పాజిటివ్ తీసుకుంటావు. వచ్చిందా ఇప్పుడు? సో ఇదంతా ఏం చేస్తావు ఇప్పుడు 10 - 5 వచ్చేసి 5 రాస్తావు. ఇది 1 + 7 8 ప్లస్ ఇదంత 9 ఓకే. సో 9I రైట్ సైడ్ రాస్తావు. సో I ఈజ్ ఈక్వల్ టు 5/9 రాస్తాడు అంతేనా. 5/9 ఆంపియర్స్ ఈజ్ యువర్ కరెంట్. ఏమైనా మిస్ అయిందా? ఏదైనా వాల్యూ మిస్ చేసినామా చూద్దాం ఒక నిమిషం. 5/9 అంతే. 5/9 ఈజ్ గోయింగ్ టు బి ఆన్సర్. ఇప్పుడు దీనికి ఒక షార్ట్ కట్ చెప్తాను మీకు. ఇదంతా కిర్చాఫ్స్ లా లేకుండానే ఒక చిన్న షార్ట్ కట్ ఏంటంటే ఈ నెట్ బై ఆర్ నెట్ రాసుకుంటే సరిపోద్ది. 10 ఉందా? సో 8 9 10 ఓకే వెరీ గుడ్ 10. సో 10I కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 5/10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఆంపియర్స్. సో 0.5 ఆంపియర్స్ అనేది మన కరెంట్ ఓకేనా. సో వచ్చేసింది. లేదు ఇదంతా నాకు ఏం అవసరం లేదు సార్ ఎందుకు సరే చదవమంటే I ఈజ్ ఈక్వల్ టు ఈ నెట్ బై ఆర్ నెట్. ఈ నెట్ అంటే ఫస్ట్ చూసుకో పెద్దదా చిన్నదే. రెండు ఒకటే డైరెక్షన్ లో ఉందనుకో, రెండు ఒకటే డైరెక్షన్ లో ఉంటే 10 + 5 15 వేస్తావు. రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే డిఫరెన్స్ చేస్తావు. అంటే యూ విల్ రైట్ 10 - 5 పైన రెసిస్టర్లన్నీ యాడ్ చేస్తావు. 2 + 1 3 3 + 7 3 + 7 ఎంత 10 డైరెక్ట్ స్టెప్. సో I ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఏమొచ్చింది 0.5 ఆంపియర్స్ వచ్చేసింది ఆన్సర్. సో ఇలాంటి మోడల్స్ రెగ్యులర్ గా అడుగుతూనే ఉన్నాడు. ఓకే ఇప్పుడు ఇంకొక మోడల్ చూడు ఇక్కడ లేటెస్ట్ 2024 అడిగినాడు. ఏమని అడిగినాడు? 1 బ్యాటరీ ఇస్ దేర్, 1 ohm 2 ohms resistance is there, 1 capacitance is there and this is 5 ohms. Okay, and this is one more resistance which is called as 5 ohms. ఇక్కడ 5 మైక్రోఫరాడ్స్ అంట, ఇక్కడ బ్యాటరీ వచ్చేసి 10 volts అంట. ఓకే ఇలా ఉంది క్వశ్చన్. ఇందులో ఏమడిగినాడు మనకి? ఈజ్ ఆస్కింగ్ us to find out the current. He is asking us to find out the current. Okay, so you are connecting a battery. Battery ante emi direct current DC. Alternating current ante we have to connect electric motor. Electric motor will produce alternating currents ante positive half cycle negative half cycle vastundi. Battery ante direct current annamata. Battery is going to be the direct current. So ikkada madhyalo oka capacitor petti em chesnaro telusa? Capacitor will never allow direct current. కెపాసిటర్ డైరెక్ట్ కరెంట్ ని అలౌ చేసుకోదు. డైరెక్ట్ కరెంట్ ఇస్తే అలౌ చెయ్యదు. అది అంటే ఎప్పుడైనా ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఆ సర్క్యూట్ లో కెపాసిటర్ ఉందనుకో అది లేనట్లే గుర్తుపెట్టుకో. ఇది కెపాసిటర్ ఏదైనా సర్క్యూట్ లో వచ్చిందంటే అది ఉన్నా లేనట్లే, అది అడ్డుగోడ అంటే గ్యాప్. ఏం బాబు ఒక బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది, అవతల నుంచి వచ్చి ఇవతల నుంచి వచ్చి గ్యాప్ మిగిలింది, జంప్ చేస్తావా నువ్వు? ఓపెన్ సర్క్యూట్ ఇది, you can't jump. So what is the total formula? I is equal to V by R. I is equal to V. V enta 10/7 అంతేనా? 10/7 ఏనా ఇచ్చింది? ఓకే it's going to be the formula. That is going to be the formula. ఓకే మీరు డయోడ్స్ గురించి విన్నారు ఎప్పుడన్నా? ఓకే ఇప్పుడు చూడు లేటెస్ట్ 2026 లో ఎలాంటి క్వశ్చన్ అడిగినాడు ఒకసారి చూసుకో. ఇప్పుడు 2026 లో ఒక క్వశ్చన్ అడిగినాడు. ఏమన్నాడు అంటే ఒక 4 ohms వైర్ తీసుకున్నాడు. ఒక వైర్ తీసుకున్నాడు ఏమి దాని రెసిస్టెన్స్ ఎంత 4 ohms. ఈ వైర్ తీసుకొని ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తాడు. బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తాడు అంటే ఇట్లా 4 ముక్కలు చేసి ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఈ వైర్ తీసుకొని ఇదే వైర్ తీసుకొని 4 ముక్కలు చేసినాడు. 2 3 4 4 ముక్కలు ఇలా కనెక్ట్ చేస్తే ఇప్పుడు 4 రెసిస్టర్లు వస్తాయి ఇక్కడ. ఓకే 4 ohms కాస్త 1 ohm 1 ohm 1 ohm 1 ohm మధ్యలో ఏమో 2 ohms అంట.
మధ్యలో ఏమో 2 ohms అంట. అన్ని రెసిస్టర్లు సేమ్ ఉన్నాయి అంటే ఇది బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది మీకు ఐడియా తెలుసు. ఇది బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఎప్పుడైతే అవుతుందో మధ్యలో నుంచి కరెంట్ పాస్ కాదు. ఎప్పుడైనా అన్ని రెసిస్టర్లు సేమ్ ఉన్నాయనుకో వీట్స్టోన్ బ్రిడ్జ్ లో ఏదో ఒక రెసిస్టెన్స్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 5 5 5 5 అంటే 5 ఆన్సర్, 10 10 10 10 అంటే 10 ఆన్సర్, మధ్యలో ఏమైనా ఉండొచ్చు. ఎందుకు బాబు అంటే ఇది 1 1 ఏమైతుంది బాబు, పైన 2 ohms అవుతుంది. ఇది 1 1 కింద ఏమైతుంది, ఇట్స్ గోయింగ్ టు బి 2 ohms. ఓకే, రెసిస్టెన్స్ ప్యారలల్ కనెక్షన్ అంటే ఏమి, R1 R2 బై R1 ప్లస్ R2 కదా. 2 into 2 by 2 plus 2 అంటే ఏమైంది, 2 2 4, 2 plus 2 4, 1 ohm కాదా ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా 4 4 4 4 అనుకో, ఏం రాస్తావు, 4 into 4 by 4 plus 4 రాస్తావు ఆన్సర్. అంటే 4 4 16, 4 plus 4 8, 8 2 6. ఏది 4 4 16, 4 plus 4 8. ఏంటి సారీ 4 4 అంటే ఎంత పైన, 4 plus 4 8. ఓకే, సో 4 plus 4 8, ఇక్కడ కూడా 4 plus 4 8 అంటే 8 into 8 by 8 plus 8 కదా, R1 R2 by R1 plus R2. సో 8 into 8 అట్లా రాసి 8 plus 8 16 రాసుకో, 8 1 8 2 16, 2 1 2 4. అంటే అన్ని రెసిస్టర్లు సేమ్ ఉన్నాయి వీట్స్టోన్ బ్రిడ్జ్ లో, ఏదో ఒక రెసిస్టెన్స్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు సర్క్యూట్ చూడు ఎట్లా ఉంది, ఇలా ఉంది వీట్స్టోన్ బ్రిడ్జ్, మధ్యలో కరెంట్ ఏమన్నారు, కరెంట్ పాసింగ్ ఎంత అన్నాడు. ఎందుకు, దిస్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఇస్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. ఎంత బ్యాటరీ పొటెన్షియల్ 2 volts. సో I is equal to ఎంత ఇప్పుడు, V by R. V ఎంత 2, R ఎంత రెసిస్టెన్స్ 1, ఆన్సర్ ఇస్ 2 amperes. దట్స్ ఇట్. ఇది ఒక మోడల్ రెగ్యులర్ గా అడుగుతుంటాడు. ఏమి ఓకే, సో 2025 లో కూడా ఎలా ఇచ్చాడు క్వశ్చన్. 2025 లో లేటెస్ట్ క్వశ్చన్ ఇది. హౌ ద సర్క్యూట్ హ్యాస్ బీన్ డ్రాన్, లెట్ us see. దట్ ఈస్ ద సర్క్యూట్ కాల్డ్ as వీట్స్టోన్ బ్రిడ్జ్. ఓకే, సో వీట్స్టోన్ బ్రిడ్జ్ ఇలా ఉంది. ఇక్కడ బ్యాటరీ ఉంది 5 volts, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, 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 ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఈ రెసిస్టెన్సెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే, లెట్ us see what are the resistance here. ఇది 1.5, ఇది ఎంత 2.5, ఇది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 5.5, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది ఎంత, ఇది 1/3. ఏంది అది, 1/3 ohms అంట. ఏంది ఇట్లా పెరుగుతుంది. ఓకే, సో 1/3 ohms. నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 3 ohms, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 1.5 ohms, ఇక్కడ 6 ohms, ఇక్కడ 2.5, ఇక్కడ 5 ohms. ఓకేనా? ఓకే, సో వాట్ ఈస్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద గివెన్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది క్వశ్చన్ ఇది. చూడు, చూస్తే ఎట్టనో దరిద్రంగా ఉంది ఇది, కానీ ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్. ఎందుకు, 2.5 కింద ఉంది దానికి డబల్ 5, 1.5 కింద ఉంది దానికి డబల్ 3, ఇది మధ్యలో ఉన్న రెసిస్టెన్స్. ఇది బ్యాలెన్స్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కాబట్టి ఇందులోంచి కరెంట్ పాస్ కాదు, అది పీకి వాడేసి అది ఉన్నా లేకున్నట్లే. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇవి రెండు సిరీస్ అవుతాయి. 5 plus 3 ఎంత 8, 1.5 plus 2.5 ఎంత 4, ఇది 4 పైన 8 అంటే 4 into 8 by 4 plus 8, R1 R2 by R1 plus R2. మల్టిప్లై చేయొద్దు, కింద 12 వస్తుంది. మల్టిప్లై ఎందుకు చేస్తాం అంటే, మల్టిప్లై చేసి చేయకుండా క్యాన్సిల్ చేయొచ్చు ఈజీగా. 4 1 4 3 12. సో 8/3 ఆన్సరు. ఇది ఈ మొత్తం సర్క్యూట్ ఎంత ఇప్పుడు ఆన్సరు 8/3. కింద 1/3 ఉందా, యాడ్ చేయొచ్చా 1/3. 8/3 plus 1/3 ఎంత బాబు, 9/3 కదా, 9/3. సో ఇది ఇక్కడ వరకు 9/3. ఇక్కడ 1.5 plus 5.5 ఎంత 7. సో ఇదెంత, ఇది ఏమని చెప్పినా మనము 9/3 కదా, అంటే 3. ఇది 3, ఇది 7. మొత్తం రెసిస్టెన్స్ ఎంత ఇప్పుడు 10 ఏంది, V ఎంత 5 volts. I is equal to V by R అంటే 5/10 అంతేనా. సో 0.5 is your answer. అర్థమైందా, 0.5 is your answer. ఇలా సాల్వ్ చేయాలా ప్రాబ్లమ్స్ ని, ఇలాంటి మోడల్స్ ని ఇలా సాల్వ్ చేయాలా. ఓకే, నెక్స్ట్ చూడు, ఇక్కడ ఇన్ఫినిట్ సిరీస్ కేసులు ఎప్పుడైనా చూసారా, ఇట్లా ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇట్లా ఇట్లా
ఇట్లా ఇట్లా ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ సిఎన్. అన్ని రెసిస్టెన్స్లు సేమ్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? అన్ని రెసిస్టెన్స్లు సేమ్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 1 ohm, 1 ohm, 1 ohm, this is 1 ohm, this is 1 ohm, this is 1 ohm, 1 ohm, 1 ohm, 1 ohm. ఇట్లా కంటిన్యూషన్ ఉంది. ఇన్ఫినైట్ సిరీస్ ఇది. ఇలాంటి ఇన్ఫినైట్ సిరీస్ ని ఎలా సాల్వ్ చేస్తావు? ఫస్ట్ డిసైడ్ చేయి ఏ పార్ట్ రిపీట్ అవుతుందో ఒకసారి చూసుకో. ఈ పార్ట్, ఈ పార్ట్, ఈ పార్ట్, ఈ పార్ట్ రిపీట్ అవుతుంది కదా. సో ఏ పార్ట్ రిపీట్ అవుతుందో ఫస్ట్ అది ఇంత పార్ట్ వేసుకో. ఏమవు? ఇది ఏ, ఇది బి అనుకో. ఇది 1, ఇది 1, ఇది 1. ఇలాంటి పార్ట్ కదా రిపీట్ అయ్యేది. ఇక్కడ నుంచి ఇన్ఫినిటీ వరకు రిపీట్ అవుతుంది అది. సో ఏదైతే రిపీట్ అవుతుంది కదా దాని మొత్తాన్ని ఆర్ అనుకో. లెట్ ద రిపీటెడ్ పార్ట్ రిమైనింగ్ పార్ట్ అప్ టు ఇన్ఫినిటీ ఇస్ టేకెన్ యాజ్ ఆర్. అది ఇక్కడ నుంచి ఇన్ఫినిటీ అయితే అయినా ఒకటే, ఇక స్టార్టింగ్ నుంచి ఇన్ఫినిటీ అయినా కూడా ఒకటే కదా. ఏమంటావు? ఏమంటావు అంటే ఇక్కడ నుంచి ఇన్ఫినిటీ కావచ్చు, ముందు నుంచి కూడా ఇన్ఫినిటీ. అంటే ఈ రెండు మధ్యలో రెసిస్టెన్స్ అక్రాస్ ఏబి ఈజ్ ఆల్సో ఆర్ ఓన్లీ నో. ఏమంటావు? సో ఇలా సాల్వ్ చేయాలి దీన్ని సాల్వ్ చేస్తే ఫస్ట్, దాని తర్వాత దాని షార్ట్ కట్ కూడా చెప్పండి. సో ఇప్పుడు ఏమైతుంది? R1 R2 by R1 plus R2 అంటే R into 1 by R plus 1, R into 1 by R plus 1 ఇది అయిపోయింది. ప్లస్ ఇవి రెండు సిరీస్ కదా ఇట్లా బయటికి. అంటే ఏంటి? 1 plus 1 is nothing but 2. ఇది మొత్తం కలిపి మళ్ళీ ఆరే. సో R into 1 by R plus 1 plus 2 plus 2. 1 plus 1 is 2. మళ్ళీ మొత్తం కలిపి ఆరే. సో ఎల్సిఎం తీసుకుంటా. R ప్లస్ ఏంటిది? R plus 1. సో 2R ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇది ఆర్, దీంతో మల్టిప్లై చేస్తాం. ఎల్సిఎం కదా, కింద ఆర్ ప్లస్ 1 వస్తుంది. సో ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్. సో ఈ ఆర్ క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగిలింది? ఆర్ స్క్వేర్ మైనస్ 2R మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమంటాం? ఇది ఎలా ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లెక్క ఉంది ఈజ్ ఈక్వల్ టు 0, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇందులోంచి నాకు ఇప్పుడు ఏం కావాలి? ఎక్స్ కావాలి. ఎక్స్ అంటే ఏమి? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఆర్. ఎక్స్ అంటే ఆర్. ఆర్ మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది చూసుకో. ఏ ప్లేస్ లో 1 ఉంది, బి ప్లేస్ లో -2 ఉంది, సి ప్లేస్ లో కూడా -2 ఉంది. సో ఏమొస్తుంది ఇక్కడ? మైనస్ బి అంటే మైనస్ బి ఇస్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ మైనస్ ఇస్ నథింగ్ బట్ ప్లస్. గోయింగ్ టు బి 2 కదా. 2 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ అంటే 4 మైనస్ 4ac. 4 into a 1 into 2 మైనస్ 4 to 8 కదా, ప్లస్ 8 అవుతుంది. డివైడెడ్ బై 2 into a. 2 into a అంటే 2a. సో వాట్ ఈస్ లెఫ్ట్ నౌ? r. సో వాట్ ఈస్ లెఫ్ట్ నౌ? r కావాలి. 2 ప్లస్ ఆర్ మైనస్ 8 ప్లస్ 4 12 కదా. 12 ఏం రాసుకోవచ్చు? 2√3 రాసుకోవచ్చా? డివైడెడ్ బై 2 కదా. అంటే ఏం రాస్తావు? 2 కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ √3 divided by 2. 2 gets cancelled. So your answer is how much? 1 plus or minus √3. అంటే 1 plus √3 కావచ్చు, 1 minus √3 కావచ్చు. √3 అంటే ఎంత? 1.732 కదా. అంటే ప్లస్ చేస్తే 2.732 అవుతుంది, మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ 0.7. రెసిస్టెన్స్ కాంట్ బి నెగటివ్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఆన్సర్. దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ఇన్ఫినిట్ సిరీస్ కేసెస్. నెక్స్ట్ ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడల్. ఏ షేప్ లో ఒక రెసిస్టెన్స్ ఉంది, ఏ షేప్ లో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ, దిస్ ఇస్ గోయింగ్ టు బి బి. ఇది 4 ohms, ఇది 4 ohms, ఇది 8 ohms, ఇది 6 ohms, and this is going to be 8 ohms. Okay, the equivalent resistance across A and B కావాలా. ఓకే, దీని మధ్యలో రెసిస్టెన్స్ ఎంత అన్నాడు. ఓకే, ఫస్ట్ ఏంటి? 4 plus 8 ఎంత? 12. 4 plus 8 ఎంత? 12. 12 and 8 ఇదెంత? 6 8 6 కదా ఇది. ఏం బాబు 6 ohms ఇది. సో ఒకటి గుర్తు పెట్టుకో, ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తా మీకు. ప్యారలల్ ఉంటాయి కదా ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, ఆల్ ఆఫ్ యు సీ, ఇవి రెండు ప్యారలల్ ఉంటాయి కదా. ఇప్పుడు దిస్ ఇస్ 12 ohms అండ్ దిస్ ఇస్ 6 ohms. బాబు ఇక్కడ చూడు, ప్యారలల్ ఉన్నాయి,
ఒకదానికి ఒక డబుల్ ఉంది. When two resistors are parallel and one is double to the other, take the largest one and divided by 3. Answer is 4. If this is 6 and this is 18 ohms, అంటే ఇది 3 times ఉంది కదా, 3 times. సో పెద్ద తీసుకొని 4 తో డివైడ్ చేయాలి. ఇది దానికి డబల్ టైం ఉంది, డబల్ టైం అంటే పెద్ద తీసుకొని 3 తో డివైడ్ చేయాలి. 18 అంటే దీనికి ట్రిపుల్ టైమ్స్ ఉంది, ట్రిపుల్ టైమ్స్ అంటే పెద్ద తీసుకొని ట్రిపుల్ ప్లస్ 1 తో చేయాలి. చేస్తే నీకు ఆన్సర్ డైరెక్ట్ వచ్చేస్తుంది. సో దీనికి ఆన్సర్ ఎంత ఇప్పుడు? ఎంత? 4 ohms. ఇది మొత్తం 4 ohms. సో 4 + 4 8, 8 + 8 16 ohms ఆన్సర్. ఓకే, ఇలా సాల్వ్ చేసుకుంటూ పోవాలి. నేను ఆపుతున్నాను, బేసిక్స్ అయిపోయింది. కొంచెం వీట్ స్టోన్ బ్రిడ్జ్, మీటర్ బ్రిడ్జ్ ఇవన్నీ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎందుకంటే ఈ రోజు ఉంది, మధ్యాహ్నం వరకు ఉంది టైం మనకి. ఓకే, లెట్ మీ స్టార్ట్ ద క్లాస్ టుడే. దిస్ టైం